హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక జపనీస్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు కిల్లింగ్ ఫర్ ద ప్రాసిక్యూషన్. ఇది 2018లో రిలీజ్ అయింది. మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఓపెన్ చేస్తే ప్రభుత్వం తరపున వాదించే లాయర్ గా ఉన్నాడు హీరో. అతడు లా స్టూడెంట్స్ కు క్లాస్ చెప్తున్నాడు. ఇందులో ఒక స్టూడెంట్ హీరో మాటలకు చాలా ఇంప్రెస్ అయిపోయాడు. అతన్ని మనం జూనియర్ అని పిలుచుకుందాం. హీరో స్టూడెంట్స్ కు చెప్పేది ఒకే ఒకటి, అదేంటంటే ఒక కేసు అంటే దాంట్లో రెండు తరపున వాదిస్తుంటారు. నిందితులకు వ్యతిరేకంగా వారిని సపోర్ట్ చేస్తూ రెండు తరపులో కూడా వాదిస్తారు. ఎవరికి వారు గెలవడానికి ఒక్కో కథను సిద్ధం చేస్తుంటారు. వాళ్ళు ఏ కథ అయినా సిద్ధం చేసుకొని కానీ గెలిచారా లేదా అన్నదే ముఖ్యం. ఇలా చెప్పాడు. నెక్స్ట్ సీన్ కట్ చేశారు. 4 సంవత్సరాల తర్వాత జూనియర్ ను చూపించారు. అక్కడ ఇక్కడ పనిచేసిన అతడు చివరగా హీరో ఆఫీస్ కు వచ్చి జాయిన్ అయ్యాడు. ఇతనికంటూ విడిగా ఒక క్యాబిన్, అతని కోసం ఒక పిఏ ను కూడా హీరో ఇచ్చాడు. ఒక కేసులో సాక్షిగా ఉన్న అతన్ని పిలిచి జూనియర్ దగ్గరికి విచారణ కోసం పంపించాడు. ఇప్పుడు ఒక కేసు ఈ సాక్షి ఆధారంగానే వాదించబోతున్నారు. నిన్న ఒక బార్ లో ఒక హత్య జరిగింది. జరిగిన హత్యను నువ్వు చూసావా లేదా? అతన్ని ఎవరు చంపారు అని సాక్షిని ఈ జూనియర్ అడుగుతున్నాడు. అతడు ఎన్ని విధాలుగా అడిగినా కూడా నాకు జ్ఞాపకం లేదు, నేను చూడలేదు, ఇలా సమాధానాలు చెప్తున్నాడు అతడు. ఇదిగో చూడు, నువ్వు ఆ చోటే ఉన్నావు, అప్పుడే హత్య జరిగింది, నువ్వు తప్పకుండా హంతకుని చూసి ఉంటావు, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు అని ఈ జూనియర్ అడుగుతున్నాడు. ఇతడు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. లేదండి, నాకేమీ తెలియదు, నేను చూడలేదు అని ఆ సాక్షి చెప్తున్నాడు. అప్పుడు కోపం వచ్చిన జూనియర్ హీరో దగ్గరికి వెళ్లి చాలా బాధపడుతున్నాడు. సార్, నేను ఎన్నో రకాలుగా అతన్ని ప్రశ్నించాను, కానీ అతడు నోరే మెదపట్లేదు అంటుంటాడు. అప్పుడు హీరో, అంతే కదా, బార్ లో అతడు ఒక్కడు మాత్రమే ఉన్నాడా ఏంటి? సాక్షి అని ఇంకొకడు ఉన్నాడు, అతనితో ఈ కేసును ముగిద్దాంలే అంటున్నాడు హీరో. నువ్వు ఆ సాక్షిని బయటకు పంపించు అని ఇంతసేపటి నుంచి ఈ జూనియర్ చాలా భయపడుతున్నాడు కదా. కానీ హీరో సింపుల్ గా అతన్ని పంపించి నెక్స్ట్ పని చూడరా అని ఈజీగా చెప్పేశాడు. హీరో చెప్పినట్లుగానే ఆ సాక్షిని ఈ జూనియర్ పంపించాడు. ఈ సాక్షి అనేవాడు హీరోకు కావాల్సిన వాడు. అందువల్ల అతనికి హీరోపై చాలా గౌరవం ఉంది. ఆ తర్వాత టీవీ న్యూస్ లో ఒక వార్త వస్తోంది. ఒక బిజినెస్ మ్యాన్ ప్రజల డబ్బును దోచుకుని అవినీతికి పాల్పడ్డాడని మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఆ జూనియర్ పిఏ చూస్తున్నారు. ఆ తర్వాత కొంచెం సేపటి క్రితం సాక్షిని పంపించారు కదా, అతని గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మనకొక విషయం తెలియవచ్చింది. ఆ సాక్షి అనేవాడు ఒక క్రిమినల్. డబ్బు తీసుకుని ఎవరైతే ఏ పని చెప్తారో వాళ్ళ పనిని ముగిస్తాడు. ఇంకోవైపు హీరో హోటల్లో దాచుకున్న ఒక వ్యక్తిని వెళ్లి కలుస్తున్నాడు. ఎవర్రా అని చూస్తే టీవీ న్యూస్ లో ఒక బిజినెస్ మ్యాన్ అవినీతికి పాల్పడ్డాడని చెప్పారు కదా, ఆ వ్యక్తిని కలవడానికే హీరో వెళ్ళాడు. హీరో బిజినెస్ మ్యాన్ కాలేజీలో ఒకటిగా చదివారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ మీద ఒక అలిగేషన్ వచ్చింది కదా, దానికి కారణం బిజినెస్ మ్యాన్ యొక్క మామ. అతడు చేసిన అవినీతి ఇతని తలకు కట్టారు. ఇదంతా కూడా హీరోకు బాధపడుతూ చెప్తున్నాడు. 23 సంవత్సరాల క్రితం హీరో, ఈ బిజినెస్ మ్యాన్, ఇంకొంతమంది వీళ్ళంతా జాలీగా తిరిగేవాళ్ళు. అప్పుడు వీళ్ళ గ్రూప్ లో ఉన్న ఒక 16 ఏళ్ల అమ్మాయిని ఎవడో ఒకడు అత్యాచారం చేసి చంపేశాడు. అది ఎవడు చేశాడనేది ఇప్పటి వరకు వీళ్ళు కనిపెట్టలేదు. ఇప్పుడు 23 సంవత్సరాలు అయింది కదా. జపాన్ లో స్టాట్యూస్ ఆఫ్ లిమిటేషన్ 20 సంవత్సరాల వరకే ఇచ్చారు. ఆ కేసు ఎక్స్పైర్ అయిపోయింది, కానీ ఇప్పటి వరకు కిల్లర్ ను కనిపెట్టలేదు. హత్య చేయబడిన అమ్మాయికి హీరో అంటే చాలా ఇష్టం. అప్పుడు హీరో ఆ ఫ్రెండ్ ఏమనుకుంటున్నారంటే, మనం ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా ఆమెకు న్యాయం దొరికేలా చేయలేకపోయామే అని ఫీల్ అవుతున్నారు. ఇక అంతా మాట్లాడిన తర్వాత సరేరా నేను వెళ్తున్నా అని హీరో బయలుదేరాడు. హీరో గురించి చెప్పాలంటే అతనికి భార్య, టీనేజ్ లో ఒక కూతురు ఉంది. అతడు ఫ్యామిలీ కంటే కూడా డ్యూటీ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. సీన్ కట్ చేస్తే వృద్ధ దంపతులను ఎవరో వాళ్ళ ఇంట్లోనే చంపేశారు. కిచెన్ లో ఉన్న కత్తితోనే పొడిచి చంపేశారు. హంతకులు ఎవరనేది తెలియలేదు. సంఘటన జరిగిన స్టోట్ కి ప్రాసిక్యూటర్ అయిన హీరో వచ్చాడు. అక్కడకు వచ్చి చెక్ చేస్తే చనిపోయిన ఆ తాత ఒక ఫైనాన్షియర్ అని తెలిసింది. అతడు చాలా మందికి వడ్డీకి డబ్బులు ఇచ్చాడు. ఎవరైనా వడ్డీ చెల్లించలేక లేక అప్పు తీర్చలేక చంపి ఉంటారని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా డబ్బు అప్పు అడిగినా కూడా వీళ్ళు ఇవ్వకపోయినా చంపి ఉంటారేమో అనుకుంటున్నారు. అప్పుడు హీరో జూనియర్ ను పిలిచి, తాత ఇప్పటి వరకు ఎవరెవరికి డబ్బులు ఇచ్చాడు, అందులో అతనికి శత్రువులు ఎవరు, మిత్రువులు ఎవరు, ఒక లిస్ట్ రెడీ చేసి తీసుకురమ్మని చెప్పాడు. నెక్స్ట్ సీన్ లో హీరో జూనియర్ ను లిస్ట్ అడిగాడు కదా, అతడు రెడీ చేసుకుని తీసుకొచ్చాడు. ఆ లిస్ట్ చూసిన హీరో కొత్తగా ఆ తాత ఇంట్లో ఎవరివైనా ముద్రలు కనిపించారు
కనిపించాయా అని హీరో అడిగాడు. అరే ఎక్కడండి, హత్య చేసిన వాడు పక్క క్రిమినల్ లా ఉన్నట్లున్నాడు. లాకర్ లో తాత ఆ బామ్మ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా లేవు. వాటన్నింటినీ కూడా కిల్లర్ నాశనం చేశాడు. ఇలా జూనియర్ చెప్తుంటే హీరో ఆ లిస్ట్ లో ఒక్కొక్కరి పేరు చూస్తున్నాడు. అందులో ఒక వ్యక్తి యొక్క పేరు చూసినప్పుడు హీరో బాగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే 23 సంవత్సరాల క్రితం హీరోకు కావాల్సిన అమ్మాయిని ఎవరో ఒకరు రేప్ చేసి చంపారు కదా. ఆ కేసులో A1 అక్యూజ్డ్ అని ఇతన్ని అరెస్ట్ చేసి వీళ్ళు విచారించారు. అతని పేరు మకాజు. అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేవని చెప్పి అప్పట్లో అతన్ని రిలీజ్ చేశారు. మకాసు అనే పేరు చూడగానే హీరో షివర్ అయిపోయాడు. అందువల్ల నేను టయర్డ్ గా ఉన్నానని జూనియర్ కు అబద్ధం చెప్పి ఇంటికెళ్ళాడు. 23 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయిని హత్య చేశారని చెప్పి కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. వాటన్నిటిని హీరో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక్కో ఆర్టికల్ ను తీసి చదువుతున్నాడు. ఇంకోవైపు ఆ పిఏ యొక్క ముఖాన్ని చూపిస్తున్నారు. పిఏ ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక హోటల్ కు వెళ్లి ఇద్దరు జర్నలిస్టులను కలిసింది. పిఏ పని ఏంటంటే పెద్ద పెద్ద పోస్టుల్లో అధికారంలో ఉంటారు కదా, వాళ్ళు చేసే అవినీతిని బయటకు తీసుకురావడమే ఈమె పని. ఈమె కాలేజీలో చదివేటప్పుడే ఒక పెద్ద వ్యక్తి చేసిన అవినీతిని బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈమె హీరో ఆఫీస్ లో పనిచేయడానికి కారణం కూడా లాయర్ డిపార్ట్మెంట్ లలో ఎలాంటి అవినీతి జరుగుతుందో అని బయట పెట్టడానికి ఆమె ఇక్కడ చేరింది. మధ్యలో హీరోకు బిజినెస్ మ్యాన్ కు సంబంధాలు ఉన్నాయని మనం చూసాం కదా, ఆ విషయం ప్రెస్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళు పిఏను పిలిచి హీరో యొక్క నడవడిక చూస్తుంటే చాలా సందేహంగా ఉంది. అందువల్ల నువ్వు ఆల్రెడీ చేస్తున్న పనితో పాటు హీరోను కూడా ఒక కంట కనిపెట్టమని చెప్పారు. నెక్స్ట్ వృద్ధ దంపతుల యొక్క హత్య కేసులో అనుమానితులను కొందరిని తీసుకొచ్చారు. అనుమానితుల్లో 5గురిని ఫిల్టర్ చేసి తీసుకొచ్చారు. అందులో 3గురిని పిలిచి ఆల్రెడీ విచారించారు. హత్య జరిగిన టైంలో వాళ్ళు వేరే చోట ఉన్నారని చెప్పడానికి సాక్ష్యాలున్నాయి. అందువల్ల వాళ్ళను వదిలేశారు. ఇక మిగిలింది ఇద్దరు. ఒకటి హీరో ఒకనిపై చాలా కోపంగా ఉన్నాడు కదా, అతడు మకాసు. రెండోది యుమి అనే ఒకతడు. యుమి ఒక హోటల్లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు అతన్ని కాంటాక్ట్ చేయలేకపోయారు. హత్య చేయబడిన తాతకు తరచుగా అతడు క్యాసినోకు వెళ్లే అలవాటు ఉంది. అందువల్ల అదే క్లబ్ లో ఉన్న ఇంకొకతన్ని పట్టుకుని మధ్యలో క్లబ్ లో ఏదైనా జరిగిందా అని విచారిస్తున్నారు. అవునండి, ఆ క్లబ్ లో యుమి అనే అతడు తాతను డబ్బు అడిగాడు, కానీ అతడు ఇవ్వలేనని చెప్పాడు. అందువల్ల వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడినట్లు చెప్పాడు. ఒకవేళ ఈ కోపంతో యుమి తాతను ఆ బామ్మను చంపి ఉంటాడేమో, కానీ ఇప్పటికి వరకు వీళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇంకోవైపు హత్య జరిగిన టైంలో మకాసు ఎక్కడున్నాడని వీళ్ళు విచారిస్తున్నారు. అతడు సుమారుగా 2 గంటల పాటు ఒక హోటల్లో కూర్చున్నట్లు మకాసు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి అడిగితే అతడు 2 గంటల సేపు ఇక్కడ ఉన్నట్లు మాకు తెలియట్లేదు. మొదట అతడు వచ్చాడా అనేదే అనుమానంగా ఉంది అని ఆ ఓనర్ అన్నాడు. అందువల్ల అతన్ని పిలిచి ఏం జరిగిందో విచారిద్దామని మకాసును వకీల్ ఆఫీస్ కు పిలిచారు. మనిషి చూడ్డానికే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. ఒక విచారణ కోసం వకీల్ ఆఫీస్ కు వెళ్తున్నాను అని కొంచెం కూడా భయం అతనికి లేదు. చాలా పొగరుగా లోపలికి వస్తున్నాడు. నువ్వే కదా తాత బామ్మను చంపావు అని ఒక ఆఫీసర్ అడుగుతుంటే, ఏంటి హత్య నేనా? అప్పుడే ఒక జ్యోతిష్కుడు నాకు చెప్పాడు, నేను ఊరికే ఉన్నా కూడా సమస్య అంటూ నన్ను ఊరికే వదలదని చెప్పాడు. ఆ సమస్య నన్ను వెతుక్కుంటూ వస్తుందని చెప్పాడు. ఇప్పుడు అతడు చెప్పినట్లుగానే ఊరికే ఉన్న నన్ను పిలిచి హత్య నువ్వే చేశావా అని అడుగుతున్నారే అని అంటుంటాడు. ఇదంతా న్యాయమా? అసలు నేను ఏ హత్య చేయలేదు అని అతడు చెప్తున్నాడు. అడిగే ఒక్కో ప్రశ్నకు మకాసు చాలా పొగరుగా సమాధానం చెప్తున్నాడు. ఇక ఇతన్ని విచారణ అయిపోయింది. ఆ తర్వాత ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చాడు. అతడు చాలా ఏళ్లుగా ఫీల్డ్ లో ఉన్నాడు. మకాసు గురించి అతడు హీరోకు అతని టీం కు చెప్తున్నాడు. తాత బామ్మను చంపలేదని మకాసు ఎలాగైతే చెప్తున్నాడో అచ్చం ఇలాగే 23 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి హత్య జరిగింది కదా, అప్పుడు కూడా అతడు నేను చంపలేదంటే చంపలేదు అని తిరిగి అదే చెప్పేవాడు. అప్పుడు అతనికి వ్యతిరేకంగా ఎవిడెన్స్ లేకపోవడం వల్ల రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇది మకాసు యొక్క ఫస్ట్ క్రైమ్ కాదు. అతడు 36 ఏళ్ల క్రితమే అతడు అతని తమ్ముడు కలిసి ఒక హత్య చేశారు. అన్న తమ్ముడు కలిసి ఒక కారును దొంగిలించారు. ఆ తర్వాత ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని ఇద్దరు అత్యాచారం చేసి చంపేశారు. విషయం బయటకు వచ్చిన తర్వాత మకాసు యొక్క తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ మకాసుకు అప్పుడు 16 సంవత్సరాలు కావడం వల్ల అతన్ని జువెనైల్ హోమ్ లో పెట్టి ఒక 5 సంవత్సరాల తర్వాత విడుదల చేశారు. ఈ విషయాలన్నీ ఆ సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాడు. ఈ క్రమంలో మకాసు పనిచేసే చోటుకి ఆ సాక్షిని పంపించాడు హీరో. అక్కడ ఏదైనా తప్పు చేశాడా అని విచారించమని అన్నాడు. అతడు ఒక ఎలక్ట్రిక్ దుకాణంలో చాలా సామాన్లు దొంగిలించి వాటిని పాతినిప సామాన్లకు అమ్మినట్లున్నాడు. ఆ ఓనర్ కు ఆల్రెడీ మకాసుపై చాలా కోపంగా ఉంది. ఇదంతా విచారించిన ఆ సాక్షి హీరోకు చెప్పాడు.
ఇప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే ఆ తాత బామ్మను ఎవరైనా చంపనయ్యే, కానీ 23 ఏళ్ల క్రితం జరిగిన ఆ హత్యలో ఈ మకాసు A1 నిందితుడు కదా, ఆ కేసులు ఎక్స్పైర్ అయిపోయింది. అందువల్ల ఈ కేసులో ఇతన్ని ఇరికించి శిక్ష పడేలా చేయాలనేది హీరో యొక్క ప్లాన్. ఇదే క్రమంలో హత్య జరిగిన రోజు మకాసు తాత యొక్క ఇంటి ముందు నిలబడినట్లు ఒక సాక్షి చెప్పారు. అప్పుడు హీరో ఏం ఆలోచిస్తున్నాడంటే మకాసుపై ఆల్రెడీ 2 కేసులున్నాయి. అప్పుడు ఇన్స్పెక్టర్ ను పిలిచి విచారిస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నాడంటే ఈ కేసులో మకాసును అరెస్ట్ చేయడం కష్టం అండి, ఎందుకంటే మనకు చాలినంత ఎవిడెన్స్ లేవు. కానీ మకాసు పనిచేసే చోట చాలా సామాన్లు దొంగిలించాడు. ఎలాగైనా చేసి ఓనర్ ను కంప్లైంట్ ఇవ్వమని అడుగుతాను. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్లు చేసి ఆ తర్వాత మనకు కావాల్సిన విచారణ చేద్దామని అతడు అంటున్నాడు. నెక్స్ట్ మకాసును దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. ఇంకోవైపు పోలీసులు మకాసు ఇంటికి చెకింగ్ కు వెళ్లారు. అతడే ఆ హత్యలు చేశాడా, దానికి సంబంధించిన ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతాయా అని వీళ్ళు ఇల్లంతా సెర్చ్ చేస్తున్నారు. అప్పుడే హీరో ఒక ప్లాన్ వేసుకున్నాడు. తనతో పాటు వచ్చిన వారి కళ్ళల్లో పడకుండా మకాసు కోట్ పాకెట్ లో ఉన్న ఒక న్యూస్ పేపర్ ను అతడు దొంగిలించాడు. ఆ న్యూస్ పేపర్ లో మకాసు తన హ్యాండ్ రైటింగ్ తో ఏదో రాసి పెట్టాడు. దాన్ని తీసుకున్న హీరో అదే కాకుండా అతని యొక్క టూత్ బ్రష్ ను కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత మకాసును ఎంక్వైరీ కోసం జూనియర్ తీసుకొచ్చాడు. ఇదిగో చూడు, ఆ బామ్మ తాతను నువ్వే చంపేశావా, నీ అంతటా నువ్వు చెప్తే శిక్ష తక్కువ పడుతుంది, నిజాన్ని నువ్వు ఓపెన్ గా చెప్పొచ్చు అని జూనియర్ అడుగుతుంటాడు. అతడు అస్సలు నోరు మెదపట్లేదు. ఈ విషయాన్ని జూనియర్ హీరోకు చెప్పాడు. అప్పుడు హీరో వాడికి అంత పొగరా, సరే వదిలేయ్, నెక్స్ట్ విచారించేటప్పుడు నువ్వు నాకు కాల్ చేసి ఫోన్ ఆన్ లోనే పెట్టు, మీరేం మాట్లాడుకుంటున్నారో విని నెక్స్ట్ నువ్వేం అడగాలో నేను ఫోన్ లో నీకు చెప్తా అని చెప్పాడు. ఇక నెక్స్ట్ విచారణ స్టార్ట్ కావడానికి ముందే జూనియర్ హీరోకు కాల్ చేశాడు. ఫోన్ ను ఆన్ లో పెట్టాడు. ఇక అంతా సెట్ చేసుకున్నాక మకాసును విచారణ కోసం పిలిపించారు. ఎప్పట్లాగే ఆ తాత బామ్మను నువ్వే చంపావా అని జూనియర్ అడిగాడు. ఇంకోవైపు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం హీరో వింటున్నాడు. ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడల్లా అతడు నేను చెయ్యలేదు అని చెప్పిందే చెప్తున్నాడు కదా, అలాంటప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతావు, ఈ టాపిక్ ను అలాగే వదిలేసి ఇంతకు ముందు ఇతడు 2 క్రైమ్స్ చేశాడు కదా, వాటి గురించి విచారించు అని హీరో జూనియర్ కు చెప్పాడు. అప్పుడు జూనియర్ 23 సంవత్సరాల క్రితం 36 సంవత్సరాల క్రితం 2 హత్యలు జరిగాయి కదా, వాటి గురించి విచారిస్తున్నాడు. అతనికి కోపం తెప్పించేలా ఏదేదో మాట్లాడుతుంటాడు. కానీ మకాసు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు సైలెంట్ గా ఉండి ఏం చేస్తావు, ఆల్రెడీ ఆ కేసులు ముగిసిపోయాయి కదా, ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా కూడా నిన్ను పట్టుకుని ఏం చేసేది లేదు, ధైర్యంగా నిజం చెప్పు అని జూనియర్ అడుగుతుంటాడు. అప్పుడు మకాసు ఏమంటున్నాడంటే కొంచెం నీ పక్కన ఉన్న రికార్డర్ ను ఆఫ్ చేస్తావా, నన్ను ఎవరైనా రికార్డ్ చేస్తుంటే నాకు మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు అంటుంటాడు. అందువల్ల హీరో రికార్డ్ ను ఆఫ్ చేయమని చెప్పాడు. మకాసు ఆఫ్ చేయమని చెప్పింది వీడియో రికార్డ్ గురించే. ఫోన్ లో హీరో ఉన్నాడన్న విషయం అతనికి తెలియదు. అతడు ఏం మాట్లాడుతున్నాడు అనేది హీరో ఇంకా వింటూనే ఉన్నాడు. 36 సంవత్సరాల క్రితం మకాసు అతని తమ్ముడు కలిసి ఒక హత్య చేశారు కదా, అప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేశాడు కదా, ఆ తర్వాత అలాంటి అమ్మాయిని మకాసు ఆ తర్వాత చూసిందే లేదట. నెక్స్ట్ 13 సంవత్సరాల తర్వాత హీరోకు కావాల్సిన అమ్మాయిని చూశాడు. వెంటనే ఆ అమ్మాయిని అతడు ఫాలో అయ్యాడు. ఆ అమ్మాయి ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి యొక్క డ్రెస్సులను వాసన చూసి అతనికి ఇంకా ఆమెపై చాలా ఇష్టం పెరిగింది. ఒకానొక సమయంలో ఆమెను ఫాలో అయ్యాడు. ఒక ఏరు దగ్గర ఆమె పాటలు వింటోంది. అప్పుడు అక్కడికి వెళ్లిన అతడు అత్యాచారం చేసి చంపేశాడు. అతడు చేసిన తప్పును చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్నెస్ లేదు. అతడు చాలా హ్యాపీగా చెప్తుంటే హీరో ఇక్కడ తల్లడిల్లిపోతున్నాడు. అదంతా విన్న హీరో రేయ్ నిన్ను ఊరికే వదిలిపెట్టనురా, నాకు కావాల్సిన అమ్మాయిని ఇలా చంపేశావా అని అతడు చాలా బాధపడుతున్నాడు. ఇప్పటి వరకు హీరోకు అతడు ఆ హత్య చేశాడా అన్న సందేహమే ఉండేది. కానీ ఇప్పుడు మకాసు తన నోటితోనే తను ఆ హత్య చేసినట్లు చెప్పాడు. అప్పుడు జూనియర్ కు కూడా చాలా కోపం వచ్చింది. రేయ్ చేసిందంతా చేసి నువ్వు ఇంత పొగరుగా నాతో మాట్లాడతావా అని అంటున్నాడు. అప్పుడు మకాసు నువ్వు ఎంత అడిగినా కూడా ఆ తాత బామ్మను నేను చంపిందే లేదు అని మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇక విచారించింది చాలే అని మకాసును పోలీస్ కస్టడీకి పంపించాడు ఈ జూనియర్. నెక్స్ట్ సీన్ లో పిఏ యొక్క గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళు ఇంతకు ముందు చనిపోయిన అమ్మాయికి హీరోకు సంబంధం ఉందని కొన్ని ఆధారాలు సేకరించారు. వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదివారని కొన్ని విషయాలు గుర్తుపట్టి ఎవిడెన్స్ లతో సహా పిఏ కు చూపిస్తున్నారు. ఇప్పుడు అలాగే తీసుకొచ్చి పిఏ జూనియర్ కు చూపించింది. హీరో తన పాత పగను తీర్చుకోవడం కోసం ఆ మకాసు ఆ హత్య చేశాడో లేదో తెలియదు, కానీ అందులో ఇరికించాలని హీరో చూస్తున్నాడని పిఏ జూనియర్ కు చెప్తోంది. కానీ ఈ జూనియర్ ఇప్పుడు ఈ విషయం గురించి హీరోను ఏమీ అడగలేదు. నెక్స్ట్ సీన్ లో ఒక ట్విస్ట్
పెట్టారు. ఎలాగైనా చేసి మకాసును ఈ కేసులో ఇరికించాలని హీరో ప్రయత్నిస్తున్నాడు. కానీ నిజమైన హంతకుడు ఎవరనేది పోలీసులకు తెలిసిపోయింది. నిన్న దొంగతనం కేసులో ఒక అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ధోరణి సరిగా లేదని వారి స్టైల్లో విచారించారు. నిన్న ఈ దొంగోడు యుమి అని ఇంతకు ముందు ఒక అతన్ని చూసాం కదా, వాళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో మాట్లాడుకున్నారు. యుమికి మత్తు ఎక్కువ కావడంతో ఇతనితో ఏం చెప్పాడంటే, రే చిన్న కత్తెరా, దాంతో నేను ఆ ముసల్దాన్ని చాలా క్రూరంగా పొడిచి చంపేశాను. ఆ ముసలాన్ని డబ్బడుగితే నాకే ఇవ్వనని చెప్పాడు. ఊరికే ఉంటానా, అందుకే చంపేశా అని చెప్పాడు. తన గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం యుమి ఈ దొంగోడికి ఆ విషయం చెప్పాడు. ఇప్పుడు విచారణలో ఈ విషయాన్ని ఈ దొంగోడు పోలీసులకు చెప్పాడు. ఈ విషయం హీరోకు తెలిసింది. అప్పుడు అతనేమనుకుంటున్నాడంటే, వీడు హత్య చేస్తే ఎక్కడికైనా తప్పించుకుని పారిపోవచ్చు కదా, నిజాన్ని వేరే ఒకరికి చెప్పి ఇప్పుడు నా ప్లాన్ ని చెడగొట్టాడే అని ఇతడు అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఏం చేద్దామని హీరో ఆలోచిస్తున్నాడు. మొదట కొంచెం టైం తీసుకోవాలని చెప్పి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో చూడండి, ఇప్పుడే మనం అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే అతనికి సందేహం వస్తుంది, అందువల్ల ఎస్కేప్ అవుతాడేమో. ఒక రాత్రి వదిలేయండి, రేపు ఉదయమే అతడు ఎదురుని చూడని టైంలో మనం వెళ్లి అరెస్ట్ చేద్దాం అంటుంటాడు. ఇంకోవైపు హీరో ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ అని ఒకడు ఉన్నాడు కదా, అతని చేయని తప్పుకు పోలీసులు వెతుకుతున్నారు. అతని మామ గాని భార్య గాని అతనికి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు చేసిన అవినీతికి ఇతన్ని బలి పశువును చేశారు. ఇకపై బతుకుండడం వేస్ట్ అని చెప్పి చివరిసారిగా భార్యకు కాల్ చేశాడు. ఆ తర్వాత ఆ హోటల్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. ఈ విషయం హీరో కూడా తెలియవచ్చింది. హీరోకు తన స్నేహితుడు చనిపోతే వెళ్లి చూడడానికి బదులుగా ఇంకో ముఖ్యమైన పని ఉన్నట్లుంది. ఈ విషయం తెలియగానే, లేదు నాకు ఇంకో ముఖ్యమైన పని ఉంది, మీరు వెళ్ళండి, నాకు ఇంకో ముఖ్యమైన పని ఉందని చెప్పాడు. ఏటీఎం లోకి వెళ్లి కట్టలుగా డబ్బు తీశాడు. ఆ తర్వాత సాక్షికి ఫోన్ చేసి నాకు ఒక కారు ఫోను కావాలని చెప్పాడు. హీరో ఏటీఎం లో డబ్బు తీసేది, ఆ సాక్షికి కాల్ చేసేది ఈ పిఏ చాటుగా ఉన్నది. ఇతని ఫ్రెండ్ చనిపోయాడు, కానీ అక్కడికి వెళ్లకుండా ఇతడు ఏటీఎం లోకి వచ్చి డబ్బు తీసుకుంటున్నాడు. అంతేకాదు సాక్షికి కాల్ చేసి ఫోను కారు కావాలని అడుగుతున్నాడు. ఎక్కడో ఏదో అనుమానంగా ఉంది అని హీరోను పిఏ ఫాలో అవుతోంది. ఇంకోవైపు సాక్షి రమ్మన్న చోటుకి హీరో వెళ్ళాడు. అతనితో ఇంతకు ముందు 2 విషయాలు అడిగాడు కదా, అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి అడిగాడు. అదేంటంటే తుపాకీ కావాలని అడిగాడు. ఒకవేళ మకాసు రేపు బయటకు వస్తున్నాడా, అతన్ని చంపడానికి ఇతడు తుపాకీ అడుగుతున్నాడా అని ఆ సాక్షికి డౌట్ వచ్చింది. అప్పుడు అతడు నేరుగానే అడిగాడు, చాచా మకాసును నా చేతులతో నేను చంపను, అతనికి చట్ట ప్రకారం శిక్ష వేయించాలనేదే నా లక్ష్యం. తుపాకీ అడిగితే రెడీ చేసి ఇవ్వు, అంతేగాని అనవసరమైన క్వశ్చన్లు అడగకంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి రోడ్ లో ఆగిన కారు తీయడానికి వెళ్తున్నారు. వీళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చేది పిఏ చూసింది. వీళ్ళను ఫాలో అవడానికి ఆమె దగ్గర ఏమీ లేదు కదా, అందువల్ల వీళ్ళు వెళ్తుంటే చూసి జూనియర్ కు కాల్ చేసింది. హీరో ఏటీఎం లోకి వెళ్లి చాలా డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత సాక్షిని కలిశాడు. సాక్షిని ఒక ఫోను కారు కూడా అడిగాడు. అందువల్ల నువ్వు వెంటనే బయలుదేరి ఒక హోటల్ కు రమ్మని చెప్పింది. ఇంకోవైపు ఆ సాక్షి తను తీసుకొచ్చిన తుపాకీని హీరోకి ఇచ్చాడు. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పిన ఆ సాక్షి ఆ తర్వాత కారు ఫోన్ కూడా ఇచ్చాడు. ఇంకోవైపు పిఏ చెప్పిన చోటుకి ఆ హోటల్ కు జూనియర్ వచ్చాడు. హీరో ఆ సాక్షి ఎక్కడికి వెళ్లారో వీళ్ళకి తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఫాలో అవుతూ వెళ్ళలేదు కదా. ఎలాగూ మకాసును వెతుకుంటూ హీరో వెళ్లి ఉండడు, ఎందుకంటే అతడు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు యుమి అనే ఒక అతడు ఇరుక్కుపోవడం వల్లే కదా మకాసు తప్పించుకునే ఛాన్స్ వచ్చింది. ఒకవేళ యుమిని కలవడానికి వెళ్ళాడేమో అని పిఏ జూనియర్ కు చెప్పింది. యుమి ఒక హోటల్లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు కదా, సరేరా మనం ఆ హోటల్ కి వెళ్లి చూద్దామని వీళ్ళిద్దరు వెళ్లారు. కానీ వీళ్ళకంటే ముందే ఆ హోటల్ ముందుకు వెళ్లి హీరో ఆగాడు. లోపలన్న యుమికి డైరెక్ట్ గా కాల్ చేశాడు. రేయ్ హత్య చేశామా పారిపోయామా అని ఉండకుండా ఈ విషయాన్ని ఇంకొకరికి ఎందుకు చెప్పారు అంటున్నాడు. రేపు ఉదయమే పోలీసులు నిన్ను పట్టుకుంటారు. అంతేకాదు ఇప్పుడు నువ్వు ఉన్న హోటల్ బయట నువ్వు హత్య చేశావు కదా ఒక తాతని, అతని యొక్క కొడుకు మనుషులు పోలీసులు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఏమీ మాట్లాడకుండా నాతో వచ్చేయి, నాతో వస్తే నువ్వు సేఫ్ గా ఉంటావు అని నమ్మించాడు. హోటల్లో అతడు ఏ రూమ్ లో ఉన్నాడో ఆ రూమ్ కి వెళ్ళాడు. హీరో తనను వకీల్ అని చెప్పుకోలేదు. నాకు మకాస్ కు ఒక గొడవ ఉంది, నువ్వు ఈ ఊరు నుంచి బయటికి వెళ్తే చాలు మకాసునే నిందితుడని నేను ఈ కేసులో నిరూపిస్తాను. మొదట నువ్వు ఈ హత్య ఎలా చేసావో చెప్పు, అప్పుడే మకాసును ఇరికించడానికి నాకు సులువుగా ఉంటుంది అంటుంటాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే, ఇందులో చెప్పడానికి ఏముందండి, ఆ ముసలోడు నేను అడిగిన డబ్బును ఇవ్వలేదు, అందువల్ల ఇంటికి వెళ్లి కిచెన్ లో ఉన్న కత్తితో పొడిచి చంపాను. అదే ఇంట్లో ఒక చోట అతని భార్య ఉంది, ఎక్కడ ఈ నిజాన్ని ఆమె బయటకు చెప్తుందో అని చెప్పి ఆమె కథ కూడా ముగించా అని చెప్పాడు. మర్డర్ వెపన్ ను కూడా ఇంకా జ్ఞాపకార్థం కోసం మా ఇంట్లోనే పెట్టుకున్నా అని చెప్పాడు. రేయ్ పిచ్చోడా, దాన్ని ఎందుకురా ఇంట్లో పెట్టుకున్నావు, రారా ఇంటికి వెళ్లి మొదట దాన్ని తీసేద్దాం అంటున్నాడు
అంటున్నాడు హీరో. అతన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆ తర్వాతే జూనియర్ పిఏ ఆ హోటల్ కు వచ్చారు. వీళ్ళు రావడానికి ముందే హీరో వెళ్ళిపోవడం వల్ల హీరోను వీళ్ళు పట్టుకోలేకపోయారు. ఇంకోవైపు హీరో యుమి ఇంటికి వెళ్లి మర్డర్ వెపన్ తీసుకున్నాడు. అతన్ని తీసుకుని కారులో ఎక్కడికో వెళ్తున్నాడు. మకాసుపై హీరోకు ఎంత కోపం ఉన్నా కూడా 2 హత్యలు చేసిన వీన్ని ఎలా కాపాడాలి అని అనుకుంటున్నాడు. అతన్ని తీసుకుని ఒక అడవిలోకి వెళ్ళాడు. సాక్షి దగ్గర నుంచి తుపాకీ తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు ఆ తుపాకీ తీసి యూమిని కాల్చేశాడు. అతన్ని చంపేశాక ఆ అడవిలోనే డెడ్ బాడీని పాతి పెడుతున్నాడు. అప్పుడు లేట్ నైట్ అయింది. టైర్డ్ అయిపోయి కారులో పడుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే కారును ఎవరో నడుపుకుంటూ తీసుకెళ్తున్నారు. భయంతో డ్రైవర్ సీట్ లో ఎవరున్నారని చూశాడు. అప్పుడు కారు నడిపేది ఆ సాక్షి. హీరో తుపాకీ తీసుకెళ్లాడు. ఏదో ఒక తప్పుడు పని చేస్తాడనే అతడు వెంబడిస్తూ వచ్చాడు. ఇప్పుడు హీరోని చూస్తూ నువ్వు ఏం చేసినా కూడా అందులో ఏదో ఒక న్యాయం ఉంటుంది, అందువల్ల నువ్వు చేసిన దాని గురించి నేనేమీ అడగను, నువ్వు నీ పని చేసుకోవచ్చు అని చెప్పి హీరోను తన ఆఫీస్ ముందు దింపాడు. హీరో ఆఫీస్ లోకి వెళ్ళగానే పిఏ జూనియర్ అతనితో గొడవ పడుతున్నారు. హీరో ఆ సాక్షిని కలిశాడు అన్న వరకు మాత్రమే ఆ పిఏకు తెలుసు. అప్పటి వరకు మాత్రమే ఆమె చూసింది కదా. వీళ్ళు హోటల్ కు వెళ్ళడానికి ముందే హీరో యూమిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ హోటల్ దగ్గరికి సాక్షి ఇచ్చిన కారును తీసుకు వెళ్ళాడు కాబట్టి అక్కడ హీరో యొక్క కారు లేదు. అందువల్ల అతడు అక్కడికి వెళ్ళాడని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. యుమి కనిపించకుండా పోయాడు. నిన్న వేరే హీరో ఆ సాక్షిని కలిశాడు. హీరోనే ఏదో చేసి ఉంటాడు అని పిఏ ఇన్స్పెక్టర్ కు కంప్లైంట్ చేసింది. కానీ హీరో ఆ అనుమానాన్ని సింపుల్ గా ముగించాడు. నా కూతుర్ని చాలా రోజులుగా ఎవరో ఒకరు ఫాలో అవుతున్నారు. నేను ఆ సాక్షికి డబ్బు ఇచ్చి అతడు ఎవరో కనుక్కోమని చెప్పాను. ఇది నా వ్యక్తిగత విషయం, దాని గురించి మీకు చెప్పాలని ఏమీ లేదు అంటుంటాడు. మొదట ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? ఇదిగో ఇక్కడ కూర్చుందే పిఏ, ఈమె కదా మీకు చెప్పింది. ఏమా పిఏ, నువ్వెవరో నాకు తెలియదని అనుకుంటున్నావా? అప్పుడు ఆమెకు హీరో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. పిఏ ఒక హోటల్ కు వెళ్లి రహస్యంగా తన గ్రూప్ కు చెందిన వాళ్ళని కలిసింది కదా. అప్పుడు ఆ సాక్షి కింద పనిచేసే ఒక అమ్మాయి ఫోటో తీసింది. ఆ ఫోటోను ఆమె సాక్షికి పంపించింది. సాక్షి ఆ ఫోటోను హీరోకు ఫార్వర్డ్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోను అందరికీ చూపించిన హీరో ఈమె పనే ఇది, ఎవరిని ఇరికిద్దామా అని ట్రై చేస్తుంది. ఈమె చెప్పిన మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నారా అని హీరో అంటుంటాడు. అప్పుడు ఆమెకు అసహ్యంగా అనిపించి ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి యుమి ఇంటి నుంచి మర్డర్ వెపన్ తీసుకొచ్చాడు కదా, సేఫ్టీ కోసం దాన్ని ఒక దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆ వెపన్ తీసి ఇంతకు ముందు మకాసు ఇంటి నుంచి అతని హ్యాండ్ రైటింగ్ తో ఉన్న ఒక పేపర్ ను హీరో తీసుకొచ్చాడు కదా, ఆ న్యూస్ పేపర్ లో ఈ కత్తిని చుట్టాడు. ఆ సాక్షి యొక్క మనిషి ఒక ఆమె ఉంటుంది కదా, ఆమెకు దాన్ని ఇచ్చి నువ్వు దీన్ని ఎక్కడైతే వేస్తావో ఆ విషయాన్ని పోలీసులకు చెప్పమని చెప్పాడు. మరుసటి రోజు చనిపోయాడు కదా బిజినెస్ మ్యాన్, అతని ఫ్యూనరల్ కు వెళ్లి నివాళులు అర్పించాడు. ఈ గ్యాప్ లో హీరో ఇచ్చి పంపించిన ఆ కత్తి పోలీసులకు దొరికిపోయింది. ఆ కత్తిపై ఉన్న యుమి యొక్క ఫింగర్ ప్రింట్ ను హీరో ఆల్రెడీ నాశనం చేశాడు. దానికి బదులుగా మకావు యొక్క టూత్ బ్రష్ ను తీసుకొచ్చాడు కదా, దాన్ని ఊరికే ఆ కత్తిపై ఆ బ్రష్ ను ఇలా తడిమాడు. ఇప్పుడు ఆ కత్తిపై మకావు యొక్క డిఎన్ఏ ఉంది. అంతేకాదు ఆ న్యూస్ పేపర్ లో మకావు యొక్క హ్యాండ్ రైటింగ్ ఉంది కదా, అందువల్ల అతడే దీన్ని అక్కడ విసిరేశాడు. ఆ బామ్మ తాతను ఇతడే చంపేశాడని పోలీసులు నమ్మేశారు. కానీ ఇందులో జూనియర్ కు కొంచెం కూడా నమ్మకం లేదు. హీరోనే ఏదో చేశాడని డైరెక్ట్ గా వచ్చి హీరోని అడిగాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఎవిడెన్స్ దొరికింది, తప్పు చేసింది మకావు అని నిర్ధారించబడింది, అనవసరంగా నువ్వు నాతో ఏది మాట్లాడకు అని అరిచాడు. న్యాయం లేని చోట నేను పనిచేయను అని జూనియర్ రిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆ పిఎన్ తీసుకెళ్లి ఒక వకీలును కలిశాడు. ఎందుకంటే ఈ హత్యను మకావు చేయలేదనేది అతనికి బాగానే తెలుసు. చేయని తప్పుకు ఒక నిరపరాధిని దండించడం అనేది చాలా పెద్ద తప్పు. అందువల్ల మకావును ఎలాగైనా కాపాడాలని ఈ జూనియర్ ఇంకో వకీలును కలిశాడు. ఈ కేసులో అన్ని వివరాలు నాకు తెలుసండి. హీరో ఏ పాయింట్స్ చూపించి అతన్ని హంతకుడుగా నిరూపించబోతున్నాడో నాకు అన్ని తెలుసు. మీరు ఈ కేసు మాత్రం తీసుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటా అని జూనియర్ చెప్పాడు. ఆ తర్వాత హత్య జరిగిన టైంలో 2 గంటల పాటు నేను ఒక హోటల్లో ఉన్నానని మకావు చెప్పాడు కదా, కానీ హోటల్ ఓనర్ అతడు అక్కడ ఉన్నట్లు నాకు తెలియదు అని చెప్పాడు. ఇప్పుడు ఆ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి ఎలాగోలా మాట్లాడి అతన్ని కన్విన్స్ చేశారు. హత్య జరిగిన టైంలో మకావు ఇక్కడే ఉన్నాడని నేను సాక్ష్యం చెప్తానని ఓనర్ చెప్పాడు. ఇంకోవైపు సడన్ గా స్టేషన్ కు ఒక అతడు ఏడ్చుకుంటూ వచ్చాడు. నేను పెద్ద తప్పు చేశానండి, ఒక నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను. తాత బామ్మను చంపింది కనిపించకుండా పోయిన యుమినే, హత్య చేసేది నా కళ్ళతో నేను చూశాను. భయం వల్ల ఇన్ని రోజులు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా అంటున్నాడు. ఈ క్రమంలో మకావును వాళ్ళు లోపల పెట్టలేరు, అతన్ని రిలీజ్ చేసి తీరాల్సిందే. సీన్ కట్ చేస్తే హీరో తన ఫ్యామిలీతో డిన్నర్ కు వెళ్ళాడు. అప్పుడు సాక్షికి కాల్ చేసి రమ్మని
చేద్దామని చెప్పాడు. ఏంటండి ఏం సాయం చేయాలి, ఏదైనా కూడా నేను రెడీ అంటుంటాడు. ఇదిగో చూడు తమ్ముడు, ఏమీ లేదు, మకావును నేను చట్ట ప్రకారం శిక్షించాలని అనుకున్నాను, కానీ అది జరిగేటట్లేదు. ఇకపై అతడు ప్రాణాలతో ఉండకూడదు, అందువల్ల అతన్ని ఇక చంపేసేయి అని చెప్పేశాడు. ఇంకోవైపు రిలీజ్ అయిన మకావు తన తరపున ఒక వకీలు వాదించాడు కదా, అందుకు జూనియరే హెల్ప్ చేశాడు. మకావు బయటకు వచ్చిన సంతోషంలో ఆ వకీలు ఆఫీస్ కి వెళ్లి జాలీగా సంతోషంగా ఉన్నాడు. అదే టైంలో జూనియర్ పిఏ అక్కడికి వచ్చారు. తను తప్పించుకోవడానికి వీళ్లే కారణం అనేది మకాసుకు తెలియదు. వకీలు ద్వారానే తను తప్పించుకున్నట్లు అతడు అనుకుంటున్నాడు. ఇంతకు ముందు మకావును ఈ జూనియర్ విచారించినప్పుడు బాగా తిట్టాడు కదా, అదంతా కూడా అతడు గుర్తు చేసుకున్నాడు. చాలా కోపంతో వచ్చి పిఏను కింద పడేశాడు. అందువల్ల ఆమెకు లైట్ గా దెబ్బ తగిలింది. తనను కాపాడిన వాళ్ళని బాధించి మకాసు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు జూనియర్ అతని వెనకే ఫాలో అవుతున్నాడు. వాళ్ళు రోడ్డు పైకి వచ్చారు. ఇదే టైంలో ఒక కారు వచ్చి మకావును ఢీకొట్టింది. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. అతడు చనిపోయాడా లేదా అనేది ఆ సాక్షి యొక్క మనిషి నిర్ధారించుకుంది. కారును నడుపుకుంటూ వచ్చిన డ్రైవర్ కు సిగ్నల్ చూపించి ఆమె వెళ్లిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా హీరో ఆ సాక్షికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా, దాని ప్రకారమే జరిగింది. సీన్ కట్ చేస్తే మకాసు తోసేయడం వల్ల పిఏకు లైట్ గా దెబ్బలు తగిలాయి కదా. హాస్పిటల్ కు వెళ్లి జూనియర్ ఆమెను మీట్ అయ్యాడు. హీరో నన్ను పిలిచాడు, ఎందుకు నేను అతన్ని కలుస్తా అని చెప్పాడు. హీరో ఉన్న ఫామ్ హౌస్ కు అతడు వస్తున్నాడు. హీరో కూడా ఎందుకోసం తను అలా చేశాడనేది ఇతనికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటున్నాడు. 23 ఏళ్ల క్రితం హీరోకు కావాల్సిన అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అచ్చం ఈ జూనియర్ కు కూడా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ తో సహా ఇద్దరి స్వభావం ఒకటే. అందువల్ల ఇతని రూపంలో ఆ అమ్మాయిని హీరో చూసుకుంటున్నాడు. ఇతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అతడు పట్టిన పట్టు విడవట్లేదు. ఇదిగో చూడండి, మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రాణానికి ప్రాణం సరికాదు, మీరు చేసింది తప్పు తప్పు అని అంటుంటాడు. రేయ్, నిన్ను పిలిచి నీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాను చూడు, అది నా తప్పు. ఇప్పుడు నీకు ఏది అర్థం కాదు, పోను పోను నీకే అర్థం అవుతుంది. ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అంటాడు. అప్పుడు జూనియర్ వెళ్తున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన జూనియర్ కు హీరో చేసింది తప్ప రైటా అనేది అర్థం కావట్లేదు. జూనియర్ ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్న క్రమంలో బాల్కనీకి వచ్చిన హీరో ఈ జూనియర్ నే చూస్తున్నాడు. నేను అనుకున్నది చేశాన్రా అని అతడు చూస్తుంటాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.